విఖ్యాత సాహిత్య పురస్కారాన్ని పెద్దలు బ్రహ్మశ్రీ దొనవిత్తుల రామలింగేశ్వరరావు గారికి ఇస్తున్నాం. సాహిత్య రంగంలోనూ సినీ రంగంలో కూడా విశేష కృషి చేశారు. 24 శతకాలు రాశారు, 600 పైగా సినీ గీతాలు రాశారు, 200 పైగా ప్యారడీలు రాశారు, 3000 పైగా పద్యాలు ఆయన సృష్టించారు, 10 నృత్య నాటకాలను రచించి ఎన్నో వందల భక్తి గీతాలు మరియు సామాజిక చైతన్య గీతాలు కూడా వారు రాశారు. ఈరోజు ఏ దేవాలయంలోనే కానీ అయ్యప్ప స్వామిది కానీ అమ్మవారిది కానీ రావుల వారి కానీ ఏ పాటైనా కూడా వారసుడిది. ఒక మనిషి బతుకున్నంత కాలంలోనే మరి చాలా గొప్ప కీర్తిని సాధించారు. ఆయన నైమిసారణ్య శతకం రాస్తే ఆ శతకంలో మరి అన్ని శతక పద్యాలను కూడా పారాయణం చేస్తున్నారు. దాదాపు 5000 మంది వాళ్ళ కంటతా పెట్టి పారాయణం చేస్తున్నారు. అట్లాంటి గొప్ప కవిని అందరికీ పిలిపించుకోవడం, వారికి మా అమ్మా నాన్న పేరుతోటి ఒక పురస్కారాన్ని ఇవ్వడం, విఖ్యాత సాహిత్య పురస్కారాన్ని ఇవ్వడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం. మా పెద్దలు, మా గురువు గారు దేవపాల్ గారు, శర్మ గారు, సత్యనారాయణ గారు, నాగేశ్వరరావు గారు, అవధాని గారు, మరి చిన్ని మురళీకృష్ణ గారు, వీరయ్య గారు, వీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వారు భాగస్వామ్యం అవుతున్నారు. ప్రపంచంలో అనేక దేశాలు ఆయన చుట్టూ వచ్చాడు. తెలుగు ధనాన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా ఆయన ప్రచారం చేసినటువంటి ఒక గొప్ప రచయిత. వారు అద్దెకి రావడం అదృష్టంగా భావిస్తున్నాం. పద్యం పుట్టిన గడ్డ మీదకి ఆయన రావడం, ఆయన గౌరవించడం అనేది ఒక గొప్ప విశేషంగా మనం భావించవచ్చు. అట్లాంటి కార్యక్రమాన్ని వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో 5వ తారీఖు ఆదివారం ఉదయం 10 గంటలకి ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మంత్రివర్యులు మాన్యశ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు వచ్చి ఈ పెద్దలను సత్కరించే అవకాశం ఉంటుంది. వారు కూడా ఖచ్చితంగా వస్తున్నారు. ఈ సభాధ్యక్షుడిగా మా మిత్రుడు శతావధాని నారాయణ బాలసుబ్రహ్మణ్యం గారు ఉంటున్నారు. ఈ గేయాల గురించి ఒక మంచి విమర్శాత్మక సంభాషణ అందించడానికి కోసం పెద్దలు సినీ గేయ విశ్లేషకుడు రఘురామశంకర్ గారు ఉంటారు. ఆధ్యాత్మికవేత్త పోలూరు వెంకటేశ్వర ప్రసాద్ గారు దర్శనపేట చేస్తున్నారు. ఆయన మంచి పద్యకవి, సంస్కృతాంధ్రాలు బాగా తెలుసుకుంటే ఆయన గురించి ఆయన యొక్క శతకం మీద మాట్లాడతారు. పద్యకవి మా సోదరుడు డిఎం సత్యనారాయణ గారు ఆ రోజు యజ్ఞేశ్వర శతకం చాలా ప్రౌఢమైనటువంటి శతకాన్ని ఆయన మన ముందు ఆవిష్కరించబోతున్నాడు. అట్లా తిరుపావులూరి శేషశైల శర్మ గారు కూడా ఈ ఒక శతకాన్ని అందిస్తున్నారు. ఈ సందర్భంగానే మా సోదరుడు డిఎం సత్యనారాయణ గారు రాసినటువంటి వ్యాస మంజూష ఒక్కగానే కూడా పెద్దలు గొట్టిపాటి రవికుమార్ గారి చేత మనం ఆ రోజు ఆవిష్కరించుకోబోతున్నాం. ఈ వీరు రంగానటువంటి స్టేట్ లీడర్ అయినటువంటి వామరావు సత్యమూర్తి గారు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కోరుతూ ఇప్పటి వరకు ఈ సాహిత్య పురస్కారాలు అందుకున్న పెద్దలు బాటవేలు చంద్రబాబు గారు 2023కి, డాక్టర్ నాగభైరవ ఆదినాయుడు గారు 2023కి, డాక్టర్ రేవుడు అంతపద్మవరావు గారు 2023కి, డాక్టర్ జీవి పోర్జన్ గారు 2024కి, డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారు 2024కి, అట్లానే విశిష్ట సాహిత్య పురస్కార గ్రహీతలు మా గురువు గారు డాక్టర్ యు దేవపాల్ గారు 2024, అట్లానే ఈ మధ్యనే అందుకున్నటువంటి డాక్టర్ కాసం రామకృష్ణ గారు కూడా 2024 విశిష్ట సాహిత్య పురస్కారాలు అందుకున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఖచ్చితంగా 9:30కి వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలోకి రావాల్సిందిగా అందరినీ కూడా కోరుకుంటున్నాం, జయప్రదం చేస్తున్నాం, అభ్యర్థిస్తున్నాం. కల్చరల్ అవేర్నెస్ అనేటువంటిది ముఖ్యంగా భావిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు. దానిలో భాగంగా మా సత్కారాలు జరిగిన సంతోషం. ఇప్పుడు వచ్చేటువంటి ముఖ్య అతిథి అంతకాలం అధికార భారత సంఘంలో కూడా సభ్యులుగా ఉన్నారు. నంది అవార్డు గ్రహీతలు, బహుముఖ ప్రజ్ఞావంతులు. అన్ని విషయాల్లో కూడా సినిమా బయటేసే కాదు, పత్రికవే కాదు, భక్తకవే కాదు, ఆయన చేపట్టినటువంటి ప్రక్రియ లేదు. ప్రతి ప్రక్రియలో కూడా పండించినటువంటి జొన్న విత్తుల వారు నిజంగా బంగారు విత్తనం లాంటి వాడు. ఈ స్టేట్లో నిజంగా ఇన్ని విషయాలు తెలిసినటువంటి వాడు మనకు కనిపించలేదు సమకాలంలో. అటువంటి మహా వ్యక్తిని ఒక అతిథిగా ఆహ్వానించుకొని అందరికీ చాలామంది వచ్చారు ఇక్కడికి. ఇక్కడ భరణం లాంటి వాళ్ళు, మరి వీరభద్రులు లాంటి వాళ్ళు, నాగేశ్వర వేణుగోపాల్ గారు లాంటి వాళ్ళు అటువంటి వాళ్ళు వచ్చేసారు. కాబట్టి ఈ సందర్భంలో కూడా ఆయన ఆహ్వానాన్ని మన్నించి ప్రజానికి అంతా కూడా వచ్చి ఆ సభను జయప్రదం చేయాల్సిందని ప్రార్థిస్తున్నాము. ఇటువంటి వాళ్లకు మనం తప్పకుండా రావడమే ఒక భాగ్యంగా భావిస్తారు. రామచంద్రమూర్తి గారు తమ తల్లిదండ్రుల పేరిట చాలా మంచి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. అద్దెకి మరొక ఆణిముత్యం లాంటి సాహితీ లోకంలో ఆణిముత్యం లాంటి వ్యక్తి, తెలుగు వేద కవి అని పేరు పొందినటువంటి వాడు. పెద్దలు చెప్పినట్టుగా బహుముఖ ప్రజ్ఞాశాలి అనేటువంటి అనేక రంగాలు, ఒకటనేది కాదు అనేక రంగాల్లో
ఆయన అందవేసిన చెయ్యి. అలాగే ఈనాటి కాలంలో ప్యారడీల్లో ఒక రారాజు లాంటి వాడు, పాటలకి ప్యారడీ చేయడంలో ఆయన మించిన వాడు. మంచి గాత్ర సౌలభ్యం కూడా కలిగినటువంటి కవి ఈయన. అలాగే మంచి పద్యాన్ని రచించడము, అనేక దేశాల్లో కూడా ఆయన పర్యటించి వచ్చారు. తెలుగుని చాలా గొప్పగా అక్కడ ప్రతిపాదించి తెలుగు వారికి అమందానందాన్ని కలుగజేసినటువంటి ఒక గొప్ప వ్యక్తిని మనమందరం చూడబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఎక్కువ మంది ఈ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి అలాగే కవి గారు వస్తున్నటువంటి కవి గారికి ఆనందాన్ని కూడా కలిగించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మనకి విద్యుత్ శాఖ మంత్రులైనటువంటి గొట్టిపాటి రవికుమార్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం అనేటువంటిది ఇంకా విశేషమైనటువంటి విషయం. ఇలాంటి మంచి కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వర్తిస్తూ అద్దంకి సాహితీ సంపదని సుసంపన్నం చేస్తున్నటువంటి మన మిత్రులు మాన్యమిత్రులు శ్రీరామచంద్రమూర్తి గారికి ఈ సందర్భంగా మరి అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలియజేయాలి మనమందరం కూడా. అలాగే అందరూ వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా మరొకసారి తెలియజేస్తున్నాం. శ్రీరామచంద్రమూర్తి గారు అద్దంకి విశేషమైన వ్యక్తులను తీసుకొచ్చి చాలా అవిశ్రాంతంగా కృషి చేస్తున్నటువంటి వ్యక్తి. అద్దంకిలో జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారికి విఖ్యాత సాహితీ పురస్కారాన్ని జనవరి 5వ తారీఖున శ్రీ వాసవి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేస్తున్నారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు కూడా విచ్చేయనున్నారు. తర్వాత వరిష్ఠ బీజేపీ నాయకులు శ్రీ సత్యకుమార్ గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరవబోతున్నారు. ఈ కార్యక్రమంలో అంతర్భాగంగా నేను రచించినటువంటి వ్యాస మంజూష అనే గ్రంథాన్ని కూడా ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమంలో కుటుంబరాజు గారు చాలా గొప్ప సాహిత్య కార్యక్రమాన్ని చేపట్టారనిపిస్తుంది. ఈ రోజు ఉన్నటువంటి వాళ్ళల్లో అత్యంత ప్రౌఢంగా వ్రాయగలిగినటువంటి వ్యక్తి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు. అనేకమైనటువంటి ప్రజాదరణ పొందినటువంటి సినీ గీతాలకి ఆయన ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి స్రష్ట. అలాంటి వ్యక్తి అద్దంకికి రావడం, మనందరి మధ్య ఉండి మనల్ని అలడింపజేయడం. ఆయన మంచి వక్త కూడా, అలా చాలా బాగా మాట్లాడగలడు, చాలా బాగా పాడగలడు. అలాంటి వ్యక్తి మన అద్దంకికి రావడం మన పురాకృత పుణ్య విశేషంగా భావిస్తూ ఆ కార్యక్రమానికి ఇతోధికంగా అందరూ తరలి వచ్చి ఆయన్ని గౌరవించవలసిందిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. చేసినటువంటి వేటి రచయితల్లో జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు ఆయన సాహితీ సవ్యసాచి. ఆయన పాట రాయగలడు, ఆ పాటకు ప్యారడీ రాయగలడు. దాదాపు సంస్కృతాంధ్రంలో మంచి ప్రవేశం ఉన్నటువంటి ఆయన ఎన్నో అద్భుతమైనటువంటి సంస్కృత శ్లోకాలతో కూడినటువంటి పాటల పదవులు రాస్తూ, అదేవిధంగా మళ్ళీ మామూలుగా పామర జనం మెచ్చుకునేటటువంటి మా సాంగ్స్ కూడా రాయగలడు. అందుచేతనే ఆయన్ని సవ్యసాచి అన్నారు. కనుక అటువంటి మహాపురుషుడు, మహాకవి, మహారచయిత మన అద్దంకి పట్టణానికి రావటం, ఈ పుట్టరాజు బుల్లియ రామలక్ష్మణ చారిటబుల్ ట్రస్ట్ తరఫున వారిని ఆహ్వానించటం ఈ ట్రస్ట్కి మరొక ఉన్నతమైనటువంటి మెట్టుగా ఎక్కిందని నేను భావిస్తున్నాను. ఈ కార్యక్రమానికి మన ప్రియతమ నాయకులు, మాన్యులు, మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు కూడా ఇచ్చేస్తున్నారు. కాబట్టి సభ ఎంతో అందంగా, హృద్యంగా ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జనవరి 5 ఆదివారం నాడు తప్పకుండా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను.